అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 213. యువన్ తండ్రి ఎవరు? ఇక స్టోరీలోకి వెళ్తే, అభయ్ తనకు వచ్చిన అనుమానం నిజమో కాదో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం పర్ణికాను కలిసి మాట్లాడాలనుకున్నాడు. దాంతో వెంటనే ఆమెను కలవడానికి ఏర్పాటు చేయమని తన అసిస్టెంట్తో చెప్పాడు. అసిస్టెంట్ ఓకే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. అప్పుడు అభయ్ తన క్యాబిన్లో ఒంటరిగా ఉన్నాడు. 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ విషయం గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అతను అంత ఎక్కువగా షాక్ అవుతున్నాడు. నిజంగా ప్రపంచంలో ఇలాంటి కోఇన్సిడెన్స్ ఉంటుందా? ఇప్పుడు ఒకరినొకరు ఇష్టపడుతున్న స్నేహ, అక్షయ్ 5 ఏళ్ల క్రితమే కలిశారా? దీనికి ఒక రకంగా నేనే కారణమయ్యానా అని అనుకుంటూ ఉన్నాడు. అతను పర్ణికాను కలిసి ఒక నిర్ణయానికి రాకముందే తన మనసులో ఉన్న అనుమానం నిజమని నమ్ముతున్నాడు. కేవలం ఒక కన్ఫర్మేషన్ కోసం మాత్రమే పర్ణిక దగ్గరికి వెళ్తున్నట్లు ఫీల్ అయ్యాడు. ఇంతలో తన అసిస్టెంట్ తిరిగి వచ్చి, సార్, పర్ణిక గారు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పడంతో, సరే మనం డైరెక్ట్గా ఆమె ఇంటికే వెళ్దాం అంటూ అసిస్టెంట్తో కలిసి బయలుదేరాడు అభయ్. అప్పటికే మధ్యాహ్నం అవడంతో అప్పుడే పర్ణికకు భోజనం తినిపించడం కోసం ఆమె గదిలోకి లంచ్ తీసుకెళ్ళింది జయంతి. బెడ్పై కూర్చొని ఉన్న పర్ణిక అభయ్ను తలుచుకుంటూ అతన్ని తనతో ఎలాగైనా ప్రేమలో పడేయాలని ఆలోచిస్తూ ఉంది. బేబీ, ఇప్పటికే లేట్ అయింది, లంచ్ చెయ్యి అంటూ ప్లేట్లో భోజనం వడ్డించి కూతురు చేతికిస్తోంది జయంతి. ఇంతలో ఒక్కసారిగా డోర్ తీసుకొని డైరెక్ట్గా ఆమె గదిలోకి వచ్చాడు అభయ్. అతని వెనుకే అసిస్టెంట్తో పాటు అభయ్ మనుషులు కూడా ఉన్నారు. హఠాత్తుగా లోపలికి వచ్చిన వాళ్ళని చూసి జయంతి, ఎవరు మీరు? మా ఇంట్లోకి ఎలా వచ్చారు? బయటకు వెళ్ళండి, వాచ్మ్యాన్ అంటూ అరవడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా వచ్చిన అభయ్ను చూసిన పర్ణిక షాక్లో ఉన్నట్లుగా బొమ్మలా ఫ్రీజ్ అయిపోయింది. కానీ తన తల్లి అరుపులు విని వెంటనే తేరుకొని, అమ్మా, అతను అభయ్ అని చెప్పింది. ఆ పేరు వినగానే జయంతి ఒక్క క్షణం పాటు ఆగిపోయింది. ఆమె అభయ్ గురించి వినడమే తప్ప ఎప్పుడూ అతన్ని డైరెక్ట్గా చూడలేదు. అందుకే అతన్ని గుర్తుపట్టలేకపోయింది. అయినా వచ్చిన వ్యక్తి అభయ్ అని తెలిసిన వెంటనే ఆమె కోపంతో విరుచుకుపడుతూ, అభయ్ అంటే నువ్వేనా? అంటే నా కూతురు గొంతుపై కత్తి పెట్టి ఆమెకు గాయాలు చేసింది కూడా నువ్వే కదా? మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ ధైర్యంగా ప్రశ్నించింది. కానీ మనసులో మాత్రం, ఇతను చాలా అందంగా ఉన్నాడు, చూడ్డానికి రిచ్గా కూడా కనపడుతున్నాడు. నిజంగా ఇతన్ని పెళ్లి చేసుకుంటే పర్ణిక జీవితంతో పాటు మా ఫ్యామిలీ కూడా సెటిల్ అయిపోతుంది అని మనసులోనే లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టింది. జయంతి ఉద్దేశంలో అభయ్ తాను చేసిన పనికి బాధపడుతూ పర్ణికకు సారీ చెప్పడానికి వచ్చుంటాడని ఊహించింది. అందుకే అంత ధైర్యంగా మాట్లాడింది. ఆమె మాటలు విని అభయ్ కనీసం ఆమె వైపు కూడా చూడలేదు. దాంతో జయంతి ఇంకొంచెం రెచ్చిపోతూ, నువ్వు ఇంకా అక్కడెందుకు నిలబడి ఉన్నావు? ముందు ఇక్కడి నుంచి అని ఆమె మాట్లాడుతూ ఉండగానే అభయ్ ఒక్కసారిగా తల తిప్పి ఆమె వైపు సీరియస్గా చూశాడు. దాంతో జయంతి గొంతులోని మాట గొంతులోనే ఆగిపోయింది. ఒక్కసారిగా ఆమెకు వెన్నులో వణుకు వచ్చినట్లయింది. అప్పుడు అభయ్ తల తిప్పి పర్ణిక వైపు చూసి, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి, మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది అని అన్నాడు. ఆ మాట విన్న పర్ణిక ఆశ్చర్యపోయింది. అతను తనతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా తాను చేసిన పనికి క్షమాపణ చెప్తాడేమో, ఆ తర్వాత నన్ను ప్రేమిస్తున్నాడని కూడా చెప్తాడేమో అని ఊహించుకుంటూ కొంచెం సిగ్గుతో తన తల్లి వైపు చూసింది. తన కూతురి కళ్ళల్లో సిగ్గును చూసిన జయంతి వెంటనే ఆమె మనసులో మాటను అర్థం చేసుకుంది. అభయ్ లాంటి వ్యక్తి తన కూతురితో పర్సనల్గా మాట్లాడుతున్నాడు అంటే అది తప్పకుండా మంచి విషయమై ఉంటుంది. ఏదేమైనా అభయ్ నా కూతుర్ని ఇష్టపడుతున్నాడు. అతనికి ఆ స్నేహ గురించి, దాని నిజస్వరూపం గురించి తెలిసిపోయి ఉంటుంది. అందుకే నా కూతురు దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు అని అనుకుంటూ వెంటనే అభయ్ వైపు చూసి చిన్నగా నవ్వి ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళింది. ఆమె వెనుకే అభయ్ అసిస్టెంట్తో పాటు మనుషులు కూడా బయటకు వెళ్లారు. తన కూతురి అదృష్టం గురించి మురిసిపోతున్న జయంతి వెంటనే బయటకు వెళ్ళి తన భర్త రంగనాథ్కి కాల్ చేసి విషయం చెప్పాలని అనుకుంది. ఆ విషయం తెలిస్తే అతనికి తన కూతురి మీద ఉన్న కోపం మొత్తం పోయి సంతోషపడతాడని అనుకుంది జయంతి. గదిలో ఉన్న అభయ్ నేరుగా వెళ్ళి పర్ణిక ఎదురుగా కూర్చున్నాడు. దాంతో పర్ణిక సిగ్గుపడుతూ తలదించుకుంది. అప్పుడు ఉన్నట్టుండి అభయ్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కోపంగా మారిపోయాయి. అతను సూటిగా పర్ణిక వైపు చూస్తూ, నీ గురించి నేను చాలా తక్కువగా అంచనా వేశాను అని అన్నాడు.
తలదించుకొని ఉన్న పర్ణిక అతని కళ్ళల్లో ఉన్న కోపాన్ని చూడలేదు. దాంతో అతను పొగుడుతున్నాడని అనుకున్న ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. వెంటనే తన పెదవులను చిన్నగా కొరుకుతూ, ఇప్పుడు నీకు నా గురించి అంత స్పెషల్గా ఏం తెలిసింది అని అడిగింది. అప్పుడు అభయ్, నువ్వు ఎంత దుర్మార్గురాలివో తెలుస్తోంది. తన అక్క లైఫ్ను సర్వనాశనం చేసిన నీలాంటి ఒక ఆడదానికి నేను పడిపోతానని నువ్వెలా అనుకున్నావు అని అడిగాడు. ఆ మాట వినగానే పర్ణిక ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైంది. దాంతో ఆమె ఒక్కసారిగా తలపైకెత్తి నమ్మలేనట్లుగా అభయ్ కళ్ళల్లోకి చూసింది. అతని ముఖంలో కనిపించిన కోపాన్ని చూసి ఆమె భయపడింది. వెంటనే తడబడుతూ, ఇప్పుడు నువ్వేమన్నావు అని అపనమ్మకంగా అడిగింది. అప్పటికే ఆమె కళ్ళలో నుండి మళ్ళీ నీళ్లు కారడం మొదలయ్యాయి. అది చూసిన అభయ్ ముఖం చిట్లిస్తూ, చూడు పర్ణిక, నేను మళ్ళీ మళ్ళీ ఒకే మాట చెప్పను. నువ్వు నీ ఏడుపు ముఖాన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. నాకు ఏడ్చేవాళ్ళంటే చిరాకు అని విసుగ్గా చెప్పాడు. అతని మాటలకు పర్ణిక మనసు మరింత గాయపడుతోంది. దాంతో ఉక్రోషంగా, అయితే మరి నన్ను చూడ్డానికి ఎందుకు వచ్చారు అని అడిగింది. ఆ మాట విని అభయ్ ఆమె వైపు సరదాగా చూశాడు. తనపై ప్రేమతో వచ్చానని ఆమె ఫీల్ అవుతూ ఉందని అనుకున్న అభయ్కి ఆమెను ఇంకా అవమానించాలని అనిపించింది. కానీ ఏడుస్తున్న ఆమె ముఖాన్ని చూసి అతనికి చిరాకు రావడంతో తన ప్రయత్నాన్ని మానుకొని, ఈరోజు నిన్ను అడిగి ఒక విషయం తెలుసుకోవాలని వచ్చాను. నువ్వు నాకు సరిగ్గా సమాధానం చెప్తే నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేదంటే ఇంతకుముందు నువ్వు అనుభవించిన దానికన్నా శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పాడు. ఆ మాట వినగానే పర్ణికకు ఒక్కసారిగా భయమేసింది. కొన్ని రోజుల క్రితం అభయ్ తన గొంతుపై కత్తి పెట్టినప్పుడు ఆమె అనుభవించిన మానసిక భయం, టెన్షన్ ఆమెకు బాగా గుర్తున్నాయి. దాంతో ఆమె పెదవులు భయంతో వణికాయి. అప్పుడు ఆమె కంగారుగా అభయ్ని చూసి ఆమె ఒక్కో మాట కూడి తీసుకుంటూ, మీరేం అడగాలనుకుంటున్నారు అని అడిగింది. ఖచ్చితంగా అతను స్నేహ గురించి అడగబోతున్నాడని ఊహించింది పర్ణిక. ఆమె ఆలోచన కూడా పూర్తి కాకముందే అభయ్ మాట్లాడుతూ, 5 ఏళ్ల క్రితం నువ్వు స్నేహకు మత్తుమందు ఇచ్చి గదిలో వదిలిపెట్టిన తర్వాత ఆమెతో పాటు ఆ రోజు రాత్రి గదిలోకి వెళ్ళిన వ్యక్తి ఎవరో నాకు తెలియాలి అన్నాడు. తాను ఊహించినట్లే అతను స్నేహ గురించి అడగడంతో పర్ణిక కోపంగా పళ్ళు బిగిస్తూ, నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నాకు ఆ విషయం గురించి తెలియదు. మీరు ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తాను, నాకు నిజంగా అతనెవరో తెలియదు అని గట్టిగా చెప్పింది. ఆ సమాధానం విన్న అభయ్ ముఖం కోపంగా మారిపోయింది. దాంతో అతను ఆమె వైపు సూటిగా చూస్తూ, నువ్వు నా నుండి ఏదైనా దాచాలనుకుంటే మాత్రం నీ చావును నువ్వు కొని తెచ్చుకున్నట్లే. ఈ విషయం నీకు ఇంకా అర్థం కాలేదా? చివరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా నిజం చెప్పు అని అన్నాడు. అప్పుడు పర్ణిక కూడా మొండిగా, ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పటికే పదే పదే చెప్తూనే ఉన్నాను. మీరు నన్ను చంపినా సరే అతనెవరో నాకు తెలియదు అని గట్టిగా చెప్పింది. ఆ మాటలు విన్న అభయ్ ఒక క్షణం పర్ణిక వైపు సూటిగా చూశాడు. ఆ తర్వాత హఠాత్తుగా ఆమె గొంతు చుట్టూ తన చేతిని బిగించి గట్టిగా పట్టుకున్నాడు. ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయిన పర్ణిక వెంటనే తన మెడపై నుండి అభయ్ చేతిని తన చేతులతో తీయడానికి ప్రయత్నిస్తూ ఉంది. అప్పుడు అభయ్ ఆ ముఖానికి దగ్గరగా వెళ్ళి పర్ణిక కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు చావుకి భయపడవు కదా, అలా అయితే ఈరోజు నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండు. ఈరోజు నేను నిన్ను వదిలిపెట్టను అని కర్కశంగా చెప్పాడు. అప్పటికే పర్ణికకు ఊపిరాడకపోవడంతో ఆమె ముఖం ఎర్రబడింది. మరోవైపు తన చేతులతో అభయ్ చేతుల్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తోంది. అయినా అభయ్ ఆమెను వదలలేదు. చివరికి ఆమెకు ఆక్సిజన్ అందకపోవడంతో చిన్నగా దగ్గడం కూడా మొదలుపెట్టింది. మరి కొద్ది క్షణాల్లో తన లైఫ్ పూర్తయిపోతుందని ఆమెకు అర్థమైంది. దాంతో ఆమె నిస్సహాయంగా అభయ్ వైపు చూసింది. అప్పుడు అభయ్ ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తూ, నీకు చివరి ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అని అడిగాడు. అప్పటికే చావు అంచుల దాకా వెళ్తున్న పర్ణిక వెంటనే తల ఊపుతూ, నన్నేం చేయొద్దు, నేను ఇప్పుడే చెప్తాను, నన్ను చంపద్దు అని వేడుకుంది. ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడంతో పర్ణికకు అప్పుడే ఇబ్బంది మొదలైంది. ఆమె నిజం చెప్తానని అనడంతో అభయ్ వెంటనే ఆమె గొంతు నుండి తన చేతిని పక్కకు తీశాడు. దాంతో పర్ణిక హడావిడిగా ఊపిరి పీల్చుకుంటూ తన గొంతుపై చేవేసి నిమురుకుంటూ శ్వాసను గట్టిగా తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
కానీ అభయ్ ఆమె అవస్థను ఏమాత్రం పట్టించుకోకుండా, చెప్పు, నువ్వు నా దగ్గర ఏం దాచావు అని మళ్ళీ అడిగాడు. అప్పుడు పర్ణిక తడబడుతూ, ఇది 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కాబట్టి నాకు చాలా వరకు గుర్తులేవు అని అంది. అది విని అభయ్ కనుబొమ్మలు చిరాగ్గా ముడుచుకున్నాయి. అది చూసిన పర్ణిక వెంటనే కంగారుగా, సరే, నాకు గుర్తున్నంతవరకు చెప్తాను అంటూ 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి హోటల్లో ఉన్న స్నేహ మత్తులో ఉన్న టైంలో ఆమె రూమ్లోకి పంపించాలని నేను ఒక వ్యక్తిని అరేంజ్ చేశాను. కానీ ఆ తర్వాత రోజు నేను అతనికి కాల్ చేసినప్పుడు అతను ఆ రోజు రాత్రి అసలు స్నేహ రూమ్లోకి తాను వెళ్ళలేదని చెప్పాడు. కానీ అతను వెళ్ళడానికన్నా ముందుగానే మరో వ్యక్తి ఆమె రూమ్లోకి వెళ్ళడం అతను చూశానని కూడా చెప్పాడు. కానీ ఆ వ్యక్తి ఎవరో నిజంగా నాకు తెలియదు అని చెప్పింది. ఆమె చెప్పింది విన్న అభయ్ ఆమె వైపు విసుగ్గా చూస్తూ, నువ్వు నా సహనాన్ని పరీక్షించకుండా మర్యాదగా అతనెవరో చెప్పు అని అడిగాడు. ఈసారి అభయ్ గొంతులో ఆర్డర్ వినిపించింది. దాంతో పర్ణిక ఇక లేట్ చేసే ధైర్యం చేయలేదు. వెంటనే, ఆ వ్యక్తి వేద ఫ్యామిలీకి చెందినవాడని అతను నాతో చెప్పాడు. కానీ అతను కూడా గదిలోకి వెళ్ళిన ఆ వ్యక్తి ముఖాన్ని క్లియర్గా చూడలేదు. పైగా వేద ఫ్యామిలీలో ప్లేబాయ్గా ఉండే రజనీష్ ఆ గదిలోకి వెళ్ళి ఉంటాడని చెప్పాడు. ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను. ఇంకా చెప్పాలంటే స్నేహ గదిలోకి వెళ్ళింది వేద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అని తెలిసిన తర్వాత నేను భయపడ్డాను. ఈ విషయం బయటకు తెలిస్తే ఆ వేద ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తారని తెలిసి వెంటనే నేను అరేంజ్ చేసిన మనిషికి డబ్బిచ్చి మళ్ళీ నా కంట కనపడకూడదని అతనికి చెప్పాను. అప్పటి నుండి ఆ వ్యక్తి మళ్ళీ నన్ను కలవలేదు అని చెప్పింది. ఆమె మాటలు విని అభయ్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయాడు. అప్పుడు పర్ణిక మళ్ళీ మాట్లాడుతూ, నాకు తెలిసిందంతా నేను చెప్పేశాను. ఇక నా దగ్గర ఎలాంటి రహస్యాలు లేవు. నన్ను వదిలేయండి అని భయంగా అంది. అభయ్ ఆమె మాటలు విన్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. వేద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి స్నేహ గదిలోకి వెళ్ళాడని తెలియగానే అతని మనసంతా ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. కానీ అతను అప్పుడే తన ఓటమిని అంగీకరించదలుచుకోలేదు. తన అనుమానం క్లియర్ చేసుకోవడానికి ఇంకా సాక్ష్యాలు సంపాదించాలని అనుకున్నాడు. ఆ తర్వాత తలెత్తి పర్ణిక వైపు చూసి, సరే, ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తున్నాను. కానీ నువ్వు నాతో చెప్పింది నిజం కాదని తెలిస్తే ఆ రోజు మాత్రం నేను నిన్ను అంత తేలిగ్గా వదలను అని బెదిరించాడు. అది విని పర్ణిక వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు, నేను ఇంకేం దాచలేదు, ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు అని చెప్పింది. దాంతో అభయ్ అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళబోయాడు. కానీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పర్ణిక వైపు చూసి, ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకుండా ఉంటే మంచిది. ఒకవేళ తెలిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా అని అన్నాడు. పర్ణిక వెంటనే, తెలుసు, నేను దీని గురించి ఎవరికీ చెప్పను అని హడావిడిగా అంది. ఆమె కళ్ళల్లో భయం చూసిన అభయ్కి సంతృప్తి కలిగింది. దాంతో అతను, గుడ్, ఈ భయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు చాలా మంచిది అని హెచ్చరించి వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు. ఆ క్షణం అతను చూసిన పర్ణికకు భయమేసింది. కాసేపటి క్రితం అతను తన గొంతు పట్టుకున్నప్పుడు తప్పకుండా ఈరోజు తన ప్రాణాలు పోతాయని అనుకుంది. ఆ క్షణాన్ని మళ్ళీ గుర్తు చేసుకోగానే ఆమె వణికిపోయింది. అప్పటిదాకా అభయ్పై ఉన్న ప్రేమ కూడా ఒక్కసారిగా ఎగిరిపోయినట్టు అనిపించింది. అతనితో ఉండాలనే ఆలోచన కూడా ఆమె మనస్సు నుండి అదృశ్యమైపోయింది. అలాంటి ఒక వ్యక్తిని జీవితాంతం తాను భరించలేనని, అతనితో పోరాడే శక్తి తనకు లేదని భయంగా అనుకుంది. ఆ గదిలో నుంచి బయటకు వచ్చిన అభయ్ ఎదురుగా నుంచొని ఉన్న జయంతి రంగనాథ్లను చూశాడు. రంగనాథ్ అతన్ని చూడగానే మర్యాదపూర్వకంగా నవ్వుతూ, అభయ్ గారు, మీరు మా అమ్మాయిని చూడ్డానికి వచ్చారా? మీరు వస్తున్నారని ముందే తెలిస్తే నేను మిమ్మల్ని గౌరవంగా ఆహ్వానించేవాడిని అని అన్నాడు. వెంటనే జయంతి కూడా, అవును, మిమ్మల్ని ఇక్కడ చూసిన తర్వాత నా కూతురు ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది అని నవ్వుతూ అంది. వాళ్ళిద్దరి మాటలు విన్న అభయ్ మనసులోనే నవ్వుకుంటూ, ముందు మీరు లోపలికి వెళ్ళి మీ కూతుర్ని చూడండి, నేను బయలుదేరుతున్నాను అని అన్నాడు. ఆ మాట విని రంగనాథ్ అతనితో ఏదో చెప్పబోయాడు. కానీ అప్పటికే అభయ్ వాళ్ళని పట్టించుకున్నట్లు ముందుకు కదిలాడు. అభయ్ వెళ్ళిపోగానే జయంతి, రంగనాథ్ ఇద్దరూ సంతోషంగా గదిలో ఉన్న పర్ణిక దగ్గరికి వెళ్ళారు. పర్ణిక సంతోషంతో ఎగిరి గంతేస్తూ ఉంటుందని ఊహించింది జయంతి. కానీ వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి
ఆమె భయంతో వణుకుతూ బెడ్పై కూర్చుంది. అది చూసిన జయంతి కంగారు పడుతూ తన కూతురు దగ్గరకు వెళ్ళి, పర్ణిక, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? అభయ్ నీతో ఏం చెప్పాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. లోపలికి వచ్చిన తన తల్లిదండ్రులిద్దరినీ చూసిన పర్ణిక ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ రంగనాథ్ చేతులు పట్టుకొని, నాన్న, అభయ్ నన్ను మళ్ళీ బెదిరించాడు. ఇప్పుడు కూడా ఆ స్నేహ కోసమే వచ్చాడు. నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా, ఇదంతా ఆ స్నేహ చేస్తున్న పని అని పెద్దగా ఏడుపు మొదలుపెట్టింది. ఆ మాటలు విని రంగనాథ్ షాక్ అయ్యాడు. పర్ణిక అభయ్తో చెప్పిన మాటలు నిజమేనా? అభయ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? స్నేహ బిడ్డకు తండ్రి ఎవరో అభయ్ సాక్ష్యాధారాలతో సహా కనిపెట్టగలడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.